హాయ్ లవర్స్, ప్రేమ, లవ్ ఇది పుట్టాలంటే ఒకరికొకరు నచ్చాలి, అందంగా ఉండాలి, డబ్బు ఉండాలి, ఇలా రకరకాల కారణాలు. నిజానికి ప్రేమ పుట్టాలంటే కారణాలు అవసరం లేదు. అదే ఒక మంచి కారణం కోసం ప్రేమ పుడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అదే 18 పేజెస్. సుకుమార్ కలం నుంచి పుట్టిన ఈ అందమైన ప్రేమ కథ రివ్యూకు హార్టీ వెల్కమ్. ఈ సోషల్ మీడియా యుగంలో ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, రకరకాల డేటింగ్ యాప్స్ అని, ఫిజికల్ టచ్తోనే ప్రేమ పుడుతుంది నమ్మే యూత్కి ఒక హ్యూమన్ ఎమోషన్తో కూడా ప్రేమ పుట్టించవచ్చు అని చూపించిన సెన్సిటివ్ లవ్ స్టోరీయే ఈ 18 పేజెస్. ఇక ఈ స్టోరీ లైన్ విషయానికి వెళ్తే, ఈ సోషల్ మీడియా యుగంలో విర్చువల్ ఎమోషన్స్ కోసం ఒక యాప్ క్రియేట్ చేస్తున్న డెవలపర్కి హ్యూమన్ ఎమోషన్సే ఇంపార్టెంట్ అనుకుని మొబైల్ కూడా యూజ్ చేయని ఒక అమ్మాయికి మధ్య జరిగే స్టోరీయే ఈ 18 పేజెస్. ఇక కథ విషయంలోకి వెళ్తే, ప్రేమలో మోసపోయి డిప్రెషన్లో తిరుగుతున్న సిద్ధుకు అనుకోని సందర్భంలో తన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ మెమరీస్గా రాసుకున్న నందిని డైరీ దొరుకుతుంది. ఇక ఆ డైరీ చదవడం మొదలుపెట్టిన సిద్ధుకు అది 2 సంవత్సరాల ముందు రాసిందని తెలిసినప్పటికీ నందిని ప్రతి సందర్భంతో ప్రేమలో పడి హ్యూమన్ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వడం మొదలు పెడతాడు. ఆ 18 పేజెస్ చదవడం పూర్తయిన తర్వాత సిద్ధుకి నందినిని కలవాలనిపించి ఆమె ఊరికి వెళ్తాడు. అక్కడ నందిని ఒక యాక్సిడెంట్లో చనిపోయిందని తెలుస్తుంది. నిజంగానే నందిని ఒక యాక్సిడెంట్లో చనిపోయిందా, లేదా ఎవరైనా చంపారా, చంపితే ఎందుకు చంపారు, అసలు ఆ 18 పేజెస్ రాసిన తర్వాత ఏం జరిగింది అని చూపించేదే సెకండ్ హాఫ్. ఇక ఈ సినిమా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన క్యారెక్టర్స్ 3. సిద్ధు క్యారెక్టర్లో నిఖిల్, నందిని క్యారెక్టర్లో అనుపమ పరమేశ్వరన్ వాళ్ళ ఇంటెన్స్ పెర్ఫార్మెన్సెస్తో ఆడియన్స్కి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ ఎమోషనల్ జర్నీలో సిద్ధు ఫ్రెండ్గా యాక్ట్ చేసిన సరయు క్యారెక్టర్ ఆడియన్స్కి పెద్ద రిలీఫ్. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుకుమార్ రైటింగ్స్. ఇప్పటికే లవ్ని ఎన్నో రకాలుగా చూపించిన సుకుమార్ మరొక సెన్సిబుల్ లవ్ స్టోరీని చాలా అందంగా రాసుకున్నాడు. సుకుమార్ కలం నుంచి జరిగిన ఈ అందమైన లవ్ స్టోరీని అంతే అందంగా సెల్యులాయిడ్ మీద చూపించాడు డైరెక్టర్ సూర్యప్రతాప్. సుకుమార్ రైటింగ్, సూర్యప్రతాప్ డైరెక్షన్, ఈ ఇద్దరి కాంబినేషన్కు గోపీ సుందర్ మ్యూజిక్ అండ్ వసంత్ విజువల్స్ బిగ్గెస్ట్ అసెట్. ఈ సినిమా ఫైనల్ వెర్డిక్ట్ విషయానికి వస్తే మోడర్న్ లవ్వే కాదు, హ్యూమన్ ఎమోషన్స్తో కూడా ప్రేమ పుడుతుందని నమ్మే ప్రతి ప్రేక్షకుడు చూడవలసిన సినిమా 18 పేజెస్. ఇక థియేటర్లోనే చూడవలసిన ఈ అందమైన ప్రేమ కథకు సైమా ఇచ్చే రేటింగ్ 3.5.